డిఎంఎండ్హెచ్ఓ గారు నమస్కారం. నమస్కారం అండి. దాదాపు నెల రోజుల నుంచి నేను ఆదిలాబాద్ జిల్లాలోనే పర్యటిస్తున్నా. ఓకే. ఆల్ హాస్పిటల్స్, స్కూల్స్, ఆల్ గవర్నమెంట్ చెప్పారు ఇన్స్టిట్యూషన్స్, మనకు గుడియాత్మ కూడా పోయింది. అన్ని హాస్పిటల్కి పోయేస్తాను. మీకు ఇది సమాచారం ఉంది. మిమ్మల్ని కలుద్దామని కూడా ప్రయత్నం చేస్తున్నా, కానీ నేను మధ్య మధ్యలో కొన్ని కార్యక్రమాల వల్ల కలవలేకపోయాను. ఓకే, ఓకే. డిఎంఎండ్హెచ్ఓ గారు, చెప్పండి సార్. అంటే వాస్తవానికి మీ డిపార్ట్మెంటు డిఎంఎండ్హెచ్ఓ అనే హోదా నా దృష్టిలో అయితే కలెక్టర్ కన్నా పెద్దది అది. సార్ సార్ ఎందుకంటే ప్రజలకి మీరు చేయాల్సినంత సేవలో ఉండే ఆ ఇంటెన్సిటీ, దాని లక్ష్యం అంత గొప్పది కాబట్టి సార్ ఏం లేదు. కానీ బజార్ అత్తునూరు హాస్పిటల్కి వచ్చిన డిఎంఎండ్హెచ్ఓ గారు సార్ పర్వాలే, మంచిగానే ఉంది. భీమరావు గారు, మేడం గారు మంచిగానే ఉన్నారు. డాక్టర్లు పర్వాలే, మేమేమి వాళ్ళ మీద రిమార్క్ కానీ మంచిగానే చేస్తారు. పర్వాలే, బాగానే ఉంది. డెలివరీ మంచిగానే జరుగుతున్నాయి. పర్వాలే. కానీ లాస్ట్ సీన్కి వచ్చేసరికి పైన హాస్పిటల్ పైకి ఎక్కిన, పైకి కూడా ఎక్కిన నేను. అంటే ఎక్కింది కిందికి దూకడానికి కాదు, ఎక్కింది దేనికి అంటే ఓవర్ హెడ్ ట్యాంకులు ఎట్లా ఉన్నాయని చూడటానికి పోయినా. తర్వాత హాస్పిటల్లో కింద టాయిలెట్స్ చూసిన. టాయిలెట్స్ అతి భయంకరంగా ఉన్నాయి. దాంట్లో శానిటైజేషన్ కానీ దాంట్లో వర్క్ కానీ ఏం లేదు. సరే, వర్కర్ని పిలిచి, నాయన మరి ఈ మరుగుదొడ్లు ఇంత భయంకరంగా ఉన్నాయి, ఈ క్లీనింగ్ లేదు ఏంటని అడిగినాక సరే ఏదో ఆ యాసిడ్ గీసిడ్ ఉంది, పని చేయడం మొదలుపెట్టిండు. అంతవరకు బాగానే ఉంది. ఇక పని చేసినాక మరి నీళ్లు కొట్టాలి కదా. ఇప్పుడు బ్రష్ పెట్టి అది చీపురు కట్ట పెట్టి క్లీన్ చేసిండు. నీళ్లు కొడితే పంపు వదిలితే నీళ్లు రావట్లేదు. నీళ్లు రావట్లేదు ఏందని పైకి పోయి చూస్తే ఓవర్ ట్యాంకులలో సుక్కలేదు. ఏంది సార్ అందులో సుక్కలేదు ఏంది అని అంటే, మోటార్ వేస్తే నీళ్లు లేవు. నీళ్ళు ఎందుకు లేవు అని అంటే గ్రౌండ్ వాటర్ లేదు. ఇప్పుడు నీళ్లు రావడం ఎట్లా, మోటార్ వేయడం ఎట్లా, ఓవర్ ట్యాంక్ ఎక్కడం ఎట్లా, టాయిలెట్లకు రావడం ఎట్లా, ఈ టాయిలెట్లల్లో పేషెంట్లంతా సౌకర్యంగా పోయి ఆ టాయిలెట్లల్లో నీళ్లతోటి మంచిగా ఉంచడం ఎట్లా, ఏం చేద్దాం చెప్పండి డిఎంఎండ్హెచ్ఓ గారు. వాటర్ అనేది సార్ అది న్యాచురల్ గా వచ్చేది కదా సార్. మన ఇక గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ తెప్పించుకుని ఒకళ్ళు ఎక్కిస్తే బాగుంటుంది. మరి ఇక్కడ గ్రౌండ్ వాటర్ లేదని అంటారు కదా మోటార్ వేయడానికి. మరి ఆల్టర్నేటివ్ బోర్ కానీ వాటర్ కానీ ఎట్లా మనం ఈ హాస్పిటల్కి ప్రాబ్లం వస్తుంది సార్. ఇది సమ్మర్ లో ప్రాబ్లం వస్తుంది. దానికి ఆల్టర్నేటివ్ ఎట్లా సార్? ఇప్పుడు ఒకటేంటంటే, ఒక రెవెన్యూ ఆఫీస్ ఉందనుకోండి, లేదంటే ఒక పోలీస్ స్టేషనో ఏదో ఉందనుకోండి, దానికి పెద్ద గ్రౌండ్ వాటర్ ఆ రోజుకి లేకపోయినాం కాదు. కానీ మన దగ్గర సర్జరీలు, డెలివరీలు, రోగులు, హాస్పిటల్ కాబట్టి ఇక్కడ వాటర్ చాలా అవసరం కదా. ఇక్కడ వాటర్ అవసరం. ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో వాటర్ లేకపోయినా ఏం పెద్ద పర్వాలేదు. కానీ మన హాస్పిటల్కి వాటర్ కావాలిగా. వాటర్ లేకుండా హాస్పిటల్ నడవదుగా. మరి ఎట్లా వాటర్ దీనికి సార్? ఇప్పుడు వాటర్ ట్యాంక్ మనం తెప్పించుకోవాలి సార్. ఇప్పుడు గ్రౌండ్ వాటర్ లేకుంటే మనం ఎవరేం చేయలేము సార్. మరి గ్రౌండ్ వాటర్ లేదంటే ఆల్టర్నేటివ్ బోరే సార్. ఇప్పుడు బోర్లో మన ఇళ్లలో బోరు డ్రై అయింది అనుకోండి సార్, మన ఇంట్లో, మీ ఇంట్లోనే బోర్ ఎండిపోయింది, అప్పుడు ఏం చేస్తారు మీరు? వాటర్ ట్యాంక్ తెప్పించుకుంటాం. వాటర్ ట్యాంక్ కన్నా ముందు బోర్లో మళ్ళీ రీబోర్ లోపలికి వేస్తాం. ఇంకొక 50 ఫీట్లు కూడికలు తీయటాలు క్లీన్ చేస్తే మళ్ళీ నీళ్ళు వస్తాయి కదా. అన్ని బోర్లలో చేసే పని అదే కదా. ఆ ఛాన్స్ ఉందా లేదా అనేది ఒక జియాలజిస్ట్ తోటో ఎవరితోటో చూపించితే. ఆపండి అదని ఆపండి. స్పెషల్ గా బడ్జెట్ చేయాలంటే సార్ మాకు మా పిఎస్సిలో వాళ్ళకి ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి అసలు ఏది ఒక పైసా కూడా రావట్లేదు. మేమే ఇక్కడ నుంచి అడ్జస్ట్ చేసి ఇస్తున్నాం సార్. మరి ఇట్లా వాటర్ ఎట్లా డాక్టర్ గారు, డిఎంఎండ్హెచ్ఓ గారు? రావాలంటే మనకు ఈ సమ్మర్ లో 1 month కోసము వాటర్ ఇప్పుడు రెండు దానికి లేవా సార్ గ్రౌండ్ వాటర్? ఒకసారి వర్షం వస్తే మనం గ్రౌండ్ లెవెల్ పెడితే మనకు అసలు విషయం ఏంటంటే సార్, చాలా రోజుల నుంచి హాస్పిటల్లో వాటర్ లేదు సార్. మినరల్ వాటర్ ప్లాంట్ ఉందా? ఆఫీసర్ వాళ్ళు నా దృష్టిలో తీసుకొని రాలేదు సార్. మరి ఏమైనా డిఎంఎండ్హెచ్ఓ గారు, ఇక్కడ మినరల్ వాటర్ కూడా లేదు సార్. బోర్ నీళ్లు దాపియాలంటే చివరికి పేషెంట్లకి బోర్ నీళ్ళు దాపిద్దంటే బోర్ లేదు. మినరల్ వాటర్ బయట నుంచి అవి తెప్పించుకోవాలా? మరి మినరల్ వాటర్ తెప్పియాలా? బోర్ వాటర్ వచ్చి ఆ మినరల్ ప్లాంట్ ఏదైనా పెట్టుకుంటే అవి అందరికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చాం సార్. తాగడానికి పేషెంట్ కి అందరూ ఒక మినరల్ వాటర్ పెట్టుకోవాలని చెప్పేసి అందరికి ఇన్స్ట్రక్షన్ కూడా జారీ చేయడం అయింది. మరి మెడికల్ ఆఫీసర్ కి నేను అడుగుతాను ఎందుకు పెట్టలేదు అని చెప్పేసి. డిఎంఎండ్హెచ్ఓ గారు ఒక మాట, అరేంజ్ చేయించు. ఇప్పుడు మిమ్మల్ని అడగాల్సింది పాలకపక్షమోడు లేకపోతే ఎమ్మెల్యేలో మంత్రులు గవర్నమెంటో కాదు, ప్రజల తరఫున మేమే అడుగుతాం. ఇంకా వాళ్ళు అడగరు. వాళ్ళు అడిగితే వాళ్ళకి నామూషో లేకపోతే ఎందుకు అడగట్లేదో ఆ భగవంతుడికి తెలుసు. కానీ
ముఖ్యమంత్రి నా దగ్గర పైసలు లేదు, నన్ను కోసినా ఉప్పు కారం పెట్టినా ఒట్టి తినుకలు చేసినా పైసలు లేదని ముఖ్యమంత్రి అంటాడు. మిమ్మల్ని అడిగితేనో నా దగ్గర పైసలు లేవు అంటారు. మరి డిఎంఎండ్హెచ్ఓ అనే హోదాలో మీరు ప్రెస్ మీట్ చెప్పి పెట్టండి, మా దగ్గర పైసా లేదు, ఈ హాస్పిటల్కి కేటాయించడానికి పైసా లేదు, వాటర్ తెప్పించడానికి లేదని కూడా మీరు చెప్తే అప్పుడు అది గవర్నమెంట్కి తెలిసి వాడు పైసలు పంపుతాడు కదా పైనుంచి. మేము గవర్నమెంట్ కి రాస్తున్నాం కదా సార్. రాస్తుండ్రా? రాసినాం సార్, ఎందుకు రాయట్లేదు సార్. మరి దాన్ని ఓపెన్ కూడా చెప్పండి సార్, ఏముంది అందులో? ఇప్పుడు మీ మీద ప్రెజర్ పడట్లే. డిఎంఎండ్హెచ్ఓ అంటే 100 హాస్పిటల్కి మీరు బాస్ కదా సార్, మామూలు పోస్ట్ కాదు మీది. అవును. మరి ఏం చేద్దాం చెప్పండి? ఇప్పుడు ఈ హాస్పిటల్ వాటర్ లేవు, ఇప్పుడు ఏం చేద్దాం? భీమరావు గారితో వాటర్ లేదంటే ఇమీడియట్ గా మనం చేసేది వాటర్ ట్యాంక్ తెప్పించుకొని ఎక్కించుకోవడం అనేది అది రోజు ఎన్ని ట్యాంకర్లు తెప్పియాలి? ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ కో దీని ఎస్టాబ్లిష్మెంట్ కు బడ్జెట్ లేదట కదా. మీరు చెప్తున్నారు కాబట్టి నేను కలెక్టర్ గారి దృష్టిలో తీసుకొచ్చి ఏమైనా బడ్జెట్ ఏమైనా ఉంటే సార్ దగ్గర మాట్లాడి చేపిస్తాను. మరి రోజు ట్యాంక్ తెప్పించడానికి ఇక్కడ అవకాశం ఉందా సార్? ఓపెన్ చెప్పండి సార్, పర్లేదు. ఎంపీడీఓస్ తర్వాత వాళ్ళ ద్వారా గవర్నమెంట్ నుంచి వాళ్ళు సప్లై చేయాల్సిందే కదా సార్, గ్రామ పంచాయతీ వాళ్ళు. ఇప్పుడు డాక్టర్ గారు, భీమరావు గారు, మీకు ఇక్కడ వాటర్ డైలీ రావాలంటే మీరు డిఎంఎండ్హెచ్ఓ గారికి ఏం చెప్పాలనుకుంటారో చెప్పండి సార్. అదే సార్, కలెక్టర్ దృష్టిలో తీసుకొచ్చేసి అది ఏమైనా దానికి బడ్జెట్ ఏమైనా ఉంటే దానికి రీబోర్ కానీ చెప్పడం కానీ అంతవరకు సార్ తోటి ఆల్టర్నేటివ్ గా వాటర్ ట్యాంక్లే తెప్పిస్తామని అంటారు సార్. డిఎంఎండ్హెచ్ఓ గారు మన డాక్టర్ గారితో మాట్లాడండి, భీమరావు గారితో మీరు అడగండి ఇక్కడ పరిస్థితి ఏందో, మీరు అడగండి సార్. సార్ గుడ్ మార్నింగ్. భీమరావు సార్, అది కొద్దిగా గ్రౌండ్ వాటర్ తగ్గింది సార్, మోటారు 10-15 మినిట్స్ నడుస్తుంది అంతే సార్, ఎక్కువ నడవట్లేదు. డ్రింకింగ్ వాటర్ అయితే మేము బయట నుంచి మినరల్ వాటర్ వేపిస్తున్నాం సార్ పేషెంట్లు తాగడానికి. లేదు సార్, ఉంది సార్, మినరల్ వాటర్ తాగడానికి ఉన్నాయి సార్. మినరల్ వాటర్ అవి బయట నుంచి తీసుకొచ్చే టిన్స్ సార్, 20 రూపాయలు పెట్టి కొనుక్కొస్తాం కదా. ఒకటి 20 అది ఒక పెద్ద బాటిల్ ఉంటుంది కదా 25 లీటర్ది ఒకటి. అవును సార్, క్యాన్ వేపిస్తున్నాం సార్, అది తెప్పించుకోవాలి కదా భీమరావు. అవును సార్, అదే తెప్పిస్తున్నాం సార్, ఉంది సార్. ఒక చిన్న మినరల్ మనం వాటర్ ఫిల్టర్ అయ్యేది ఒక్కటి పడేస్తే అయిపోతుంది కదా సార్ ఆడ. బోరు సంగతి చెప్పండి సార్. బోరు సంగతి నేను చెప్పాను కదా సార్, నేను కలెక్టర్ సార్ దృష్టిలో తీసుకుపోతాను, తీసుకుపోయి సార్ ద్వారా సలహా తీసుకుంటాను. ఏమైనా ఎక్స్ట్రా బడ్జెట్ సార్ ద్వారా ఇస్తే నేను దానికి రీబోరింగ్ చేయించడం జరుగుతుంది. అది లేదు అంటే ఎమర్జెన్సీ కోసం ఇమీడియట్ గా అంటే ఎంపీడీఓ గారితో లేకుంటే గ్రామ పంచాయతీ నుంచి వాటర్ ట్యాంక్ తెప్పించి వాటర్ సప్లై చేసేటట్టు చూస్తాం. ఓకే. డిఎంఎండ్హెచ్ఓ గారు, మీరు సాటర్డే ఉంటారా ఆదిలాబాద్ లో? కలుద్దాం అనుకుంటున్నా. అంటే సార్ నేను ఫిక్స్ ఏం ఉండదు సార్, నేను టూర్ లోనే ఉంటాను. యూజువల్లీ ఈవినింగ్ 4 తర్వాత ఉంటాను, 4-5 తర్వాత. సరే, మీకు ఫోన్ చేసి వస్తా. రిమైనింగ్ మార్నింగ్ అవర్స్ ఫీల్డ్ గా ఉంటాను సార్. అదే నేను దాదాపు ఒక 50 హాస్పిటల్స్ అయినాయి సార్. ఇమ్యునైజేషన్ డే కాబట్టి నేను ఎక్కడో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ లో ఎక్కడెక్కడో టూర్. పర్లేదు, మీరు ప్రజా సర్వీస్ లో ఉన్నారు కాబట్టి మీరు పని కానివ్వండి. మేము మీ టైమింగే తీసుకొని వస్తాం. మీ టైంని మీరు చేసే సర్వీస్కి ఒక పాయింట్ కూడా డిస్టర్బ్ లేకుండానే మీ అపాయింట్మెంట్ తీసుకొని వస్తా. దాదాపు ఇప్పటికి ఒక 50 హాస్పిటల్స్ అయింది సార్. ఈ 50 హాస్పిటల్స్లో పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? హాస్పిటల్ బిల్డింగ్, దాని కాంపౌండ్ వాళ్ళు, ఇన్సైడ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్ని అదే అవన్నీ మీకు ఇస్తాం, కాగితాలు రిప్రజెంటేషన్ మీకు ఇస్తాను. మీరు కలెక్టర్ గారికి పంపుతారా, మరి ఎట్లా బడ్జెట్ తెప్పించుకుంటారు ఏంటి అనేది మీరు ప్లాన్ చేసుకోండి. ప్రజల తరఫు నుంచి ఏం జరుగుతుంది అనేది మీకు క్లియర్గా ప్రజలు ఏం అడుగుతున్నారు, హాస్పిటల్స్ ఎట్లా ఉన్నాయో మీకు ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం. మంచి విషయం సార్, మేము దానికి ఏదైనా గ్యాప్స్ ఉంటే ఫిల్అప్ చేయడానికి ప్రయత్నిస్తాం. మీ పేరు ఏమన్నారు సార్? నా పేరు డాక్టర్ నరేంద్ర గారు. డాక్టర్ నరేంద్ర గారు, ఓకే, నమస్కారం అండి. డాక్టర్ గారు సార్, అదే వాటర్ తెచ్చి చూడండి, మిగతా అయితే పర్వాలేదు, లోపలి తీసుకోవచ్చు కదా. మిషన్ భగీరథ మనకి మిషన్ భగీరథ ఎవరు ఇక్కడ ఇన్ఛార్జ్? అట్లా కాదు, మిషన్ భగీరథ ఇక్కడ లోకల్ ఇన్ఛార్జ్ ఎవరైనా ఉన్నాడా? మన ఈనాడు అన్నాడు మిషన్ భగీరథకి ఇంజనీర్ ఉన్నాడు ఎవరైనా? ఒక ఇంజనీర్ నంబర్ ఇవ్వండి. ఇంత ఘోరం ఉంటుందా సార్? మిషన్ భగీరథ హాస్పిటల్కి ఇవ్వకపోతే మిషన్ భగీరథ దేనికి? అది భగీరథ అంటారా దాన్ని? మాట్లాడండి. ఇది ఎంత డేంజర్ ఇష్యూ, ఇది చాలా బాధాకరం వాయిస్ ఆఫ్.
ఇంత మంచిగా చేశారు హాస్పిటల్, ఇంత డ్యూటీ, మంచి సర్వీస్ చేస్తారు ఇద్దరు డాక్టర్లు, తిరుగులేదు అందులో. కానీ వాటర్ లేకపోతే ఎట్లా? ఇట్రామా ఈ శానిటీ ఇట్రా ముందుకురా. నీ ఇంకెవరెవరు ఉన్నారు స్టాఫ్? రాని వాళ్ళు ఉన్నారు ఇప్పుడు? ఎవరన్నా రాని వాళ్ళు ఉన్నారా సార్ ఈ క్లీన్ చేసే అటెండెన్స్ కానీ లేకపోతే అటెండర్స్ కానీ ఉన్నారా? ఇప్పుడు రాని వాళ్ళు ఉన్నారా ఎవరైనా? లేబర్ రూమ్ నైట్ లో వస్తారు సార్. వాళ్ళు నైట్ వస్తారు. ఓకే మొత్తం ఆమె చూసుకుంటాయి. ఓకే లేబర్ లో లేడీస్ అంటే ఓకే, అది ఓకే. ఇక క్లీన్ చేయడానికి జెంట్స్ ఎవరన్నా ఈయన కాకుండా ఉన్నారా? పర్మనెంట్ దీనికి స్వీపర్స్ లేరా? లేదు సార్. పర్మనెంట్ అటెండర్స్ ఇద్దరు ఉండే సార్, ట్రాన్స్ఫర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు 2 వేకెన్సీస్ ఉన్నాయి. మరి ఇది ఇష్యూ కదా సార్, ఇది మాట్లాడాలదా? ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు హాస్పిటల్కి 2 అటెండర్లు లేరు. నేను ఆల్రెడీ సార్కి లెటర్ కూడా పంపించిన సార్. మరి 2 అటెండర్ లేడు. ఈ నువ్వు కాంట్రాక్టా? కాంటిజెంట్ వర్క్ డైలీ. ఎంత ఇస్తారు నీకు? 10,000 ఇస్తారు కాంటిజెంట్. అంటే ఎవరు లేరు ఇప్పుడు దీనికి క్లీన్ చేయడానికి, మనుషులు లేరు. అయినా కాంటిజెంట్ వర్కర్తోనే క్లీనింగ్ మొత్తం. సరే నాన్న, ఇప్పుడు ఇవాళ మాత్రం నువ్వు ఏం చేయంటే ఈ 2 రోజుల వాటర్ పరిష్కారం చేద్దాం హాస్పిటల్ ఈ వాటర్ వచ్చేంత వరకు నేను ఈ హాస్పిటల్ చుట్టే తిరుగుతా. మిగతా జిల్లా టూర్లు, మిగతా మండల టూర్లన్నీ కూడా చేసుకుంటూనే నేను ఈ హాస్పిటల్లో వాటర్ వచ్చేంత వరకు ఎంట పడతా. మన ఇంట్లో వాటర్ రావట్లే, మనం ఏం చేస్తాం? మన ఇంట్లో వాటర్ లేనప్పుడు ఎంత తిప్పలు పడి తనలాడుతామో అంత తనలాడాలా వద్దా? అంత తనలాడాలా వద్దా? ఎవరు? మిషన్ భగీరథ వెంకటేష్ ఏఈ గారు, మిషన్ భగీరథ. నమస్తే అండి. ఇప్పుడు ఇదే సార్ ఈ హాస్పిటల్కి వచ్చినాం సార్, బజార్ అత్తునూరు హాస్పిటల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం. ఈ హాస్పిటల్లో వాటర్ లేదు. సరే ఓకే, బోర్లు ఫెయిల్ అయినాయి, వాటర్ లేదు. బోర్లు బాగానే ఉంటే మీ దాకా కూడా కాల్ రాకపోయేది. మరి మనం మిషన్ భగీరథ నుంచి హాస్పిటల్కి వాటర్ కనెక్షన్ ఇవ్వలేమా సార్? ఎక్కడ ఇచ్చారు సార్? అది పాయింట్ ఎక్కడ చూపిస్తారా మీరు? మన ఎక్కడ పాయింట్ ఇచ్చారు చూపించండి. రైట్ సైడ్ నుంచి లైన్ ఇస్తే అక్కడ ఒక బిల్డింగ్ ఉంటాయి, ఒక రూమ్ లాంటిది కట్టారు. లైన్ డ్యామేజ్ అయింది, అది రిపేర్ చేసిందంటే కాంట్రాక్టర్ చేయలేదు. గ్రామ పంచాయతీకి హ్యాండ్ ఓవర్ చేసినాము, వాళ్ళు చేస్తామని చెప్పారు. ఎన్ని రోజులు అయింది సార్? గ్రామ పంచాయతీ వాళ్ళని పిలవండి, గ్రామ పంచాయతీ వాళ్ళని కూడా పిలవండి. ఇమీడియట్ బండి మీద ఎక్కించుకొని గ్రామ పంచాయతీ ఆఫీసర్ని పిలవ. అదే ఎవరు గ్రామ పంచాయతీ ఈవో ఉన్నాడా? గ్రామ పంచాయతీ ఆయన పిలిచారు. పంచాయతీ సెక్రటరీయో పంచాయతీ సెక్రటరీయో ఎవరు? ఎందుకంటే ఇక్కడ మన హాస్పిటల్లో ఇప్పుడు రోజు రోగులు ఉండేది కదా సార్. ఇది ఇప్పుడు డెలివరీ కేసులని, సర్జరీ, ఆపరేషన్స్ అని చిన్న చిన్న వీళ్ళకి సరే ఒక ఎంఆర్ఓ ఆఫీస్లో వాటర్ లేకపోయినా పర్లేదు, కానీ హాస్పిటల్కి వాటర్ ఉండాలి కదా. అందుకనే మీ సహకారం, నేను మీ రెస్పాన్సిబిలిటీ నాకు తెలియదు టెక్నికల్గా, అది మీరు కాదని అనుకుంటున్నా. కానీ మనకి చేతనైనంత ఇక్కడ వాటర్ ఇవ్వాలి కదా అని. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు మనం మిషన్ భగీరథ నుంచి ఇక్కడ వాటర్ రావాలంటే ఇమీడియట్గా ఇప్పుడు వాటర్ లేదు. ఇప్పుడు మరుగుదొడ్లన్నీ భయంకరంగా ఉన్నాయి, వాటర్ లేవు ఇప్పుడు హాస్పిటల్లో. ఏం చేయాలి ఇప్పుడు మనం? మిషన్ భగీరథ నుంచి ఏం చేయాలో నాకు అది చెప్పండి. నేనేం చేయాలా? గ్రామ పంచాయతీ వాళ్ళని ఏమి, వాళ్ళ నుంచి ఏ సహకారం కావాలి మీకు? మెటీరియల్ కావాలి సార్. ఫస్ట్ మెటీరియల్ తెచ్చి మాన్యువల్ జాయింటర్, ఒక ఆయన టెక్నికల్ గా జాయింటర్ ఉంటాడు, జాయింటర్ చేపించేస్తాడు వర్క్. మిషన్ ఏమండి సార్? గ్రామ పంచాయతీ నుంచి ఏం కావాలి సార్? గ్రామ పంచాయతీ నుంచి మెటీరియల్ అరేంజ్ చేస్తే చేసిస్తారు. మెటీరియల్ మాన్యువల్ వర్క్ చేపిస్తే అయిపోతుంది. వాళ్ళు చేపిస్తే మీ వాటర్ వచ్చేస్తాయి. మీరు అక్కడ లాక్ చేసి ఉంచుతారా మిషన్ భగీరథ నుంచి? ఇప్పుడు ఆపినరా? అది ఓపెన్ చేయాలన్నా? అక్కడ ఆల్రెడీ పైప్ లైన్ మన హాస్పిటల్ ఉండే, అక్కడ డ్యామేజ్ అవడం వల్ల ఆ లైన్ డమ్మీ కొట్టింది. అంటే వీళ్ళు ఇప్పుడు గ్రామ పంచాయతీ వాళ్ళు వచ్చి ఆ సామాన్ కొనుక్కొచ్చి అది ఫిట్టింగ్ చేస్తే మీరు ఆ డమ్మీని క్లియర్ చేస్తారు. ఇవాళ చేయొచ్చా మొత్తం? ఇవాళ మీరు రెడీనా? నేను గ్రామ పంచాయతీ వాళ్ళతో కూర్చోబెట్టి చేపిస్తా. గ్రామ పంచాయతీ వాళ్ళకి చెప్తా. యాక్చువల్ గా నేను అక్కడ లేను, నేను మా రిలేటివ్ చనిపోతే లీక్ వచ్చిన. ఏ ఊర్లో వచ్చారు మీరు? దూరంలో ఉన్నారా?
హలో, ఇప్పుడు కాల్ చేయండి సార్, మీరు నాకు లైన్ కలపాలి కదా, మీరు సెక్రటరీకి ఇన్ఫార్మ్ చేస్తా సార్, వాళ్ళు వస్తారు. నాకు మాట ఇవ్వాలి కదా వారు. సార్ ఇప్పుడు గ్రామ పంచాయతీ సెక్రటరీతో మాట్లాడుతున్నాను నేను, వారు మీకు కాల్ చేస్తారు, వారు మీరు కలిసి సాయంత్రం వరకు దీన్ని వాటర్ వచ్చే ఏర్పాటు చేపిస్తారా సార్? సాయంత్రం వరకు అంటే చెప్పలేను సార్, పంచాయతీ సెక్రటరీ రెస్పాండ్ అయ్యి మెటీరియల్ ఇమీడియట్. మీకు రెస్పాండ్ అయ్యి మెటీరియల్ ఇచ్చేటట్టు చేసే బాధ్యత నాది. అవును, నేను ఒకవేళ వారి దగ్గర పైసలు లేకపోయినా గ్రామంలో గుడ్డ పరుచుకొని ఊళ్ళో మొత్తం బజార్ అత్తునూరేగా, ఇది బజార్ అత్తునూరులో ఒక బట్ట తీసుకురండి, బట్ట తీసుకొచ్చినాక ఊరు మొత్తం పైసలు అడుగుదాం హాస్పిటల్ కోసం. పైసలు అడుక్కొచ్చి గ్రామ పంచాయతీ సెక్రటరీకి చేయదు, ఆయన దగ్గర పైసలు లేవంటే బట్ట పరుచుకొని ఊళ్ళో కూర్చొని పైసలు అడుక్కొని వచ్చి సెక్రటరీతో మెటీరియల్ తీపించి చేస్తే మీరు రెడీ ఆట కనెక్షన్ ఇవ్వడానికి. ఓకే ఓకే సార్, లైన్లో సెక్రటరీ గారు చెప్పేది ఏం లేదు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఉంది కదా, బజార్ అత్తునూరు ప్రైమరీ హాస్పిటల్. ఇప్పుడు ఈ హాస్పిటల్లో ఓకే వాళ్ళకు బోర్లు ఉన్నాయి, ఆ బోర్లు రావటం లేదు, గ్రౌండ్ వాటర్ లేక నీళ్లు రావట్లేదు, నీళ్లు రాక హాస్పిటల్లో రోగులు మరి వీళ్ళంతా మొత్తం హాస్పిటల్కి ఎంత వాటర్ అవసరమో మీకు తెలుసు, అది రావట్లేదు. అంతవరకు బాగానే ఉంది, పైన ఓవర్ లేవు నీళ్ళు. మిషన్ భగీరథ వాళ్ళకి చేస్తే మరి కనీసం మీరన్నా వాటర్ ఇస్తారా అని అడిగిన. అంటే నేను వాటర్ ఇవ్వడానికి రెడీ అయ్యా సార్, ఇక్కడ ఆ పంపు కనెక్షన్ ఇవ్వడానికి వాళ్ళ దగ్గర మెటీరియల్తో వాళ్ళు కనెక్షన్ ఇస్తే నేను డమ్మీ చేసి పెట్టినా అది ఎంబటే కనెక్షన్ ఇస్తాయని భగీరథ అని అంటాడు. మరి మీరు ఆ మెటీరియల్ తీసుకొచ్చి ఈ పంపు కనెక్షన్ ఇచ్చే బాధ్యత తీసుకుంటారా ఈరోజు? నేను చూస్తాను అదొకసారి. మీరు ఎక్కడున్నారు ఇప్పుడు? అదే ఎంత దూరంలో ఉన్నారు సార్ మీరు హాస్పిటల్కి? మీరు ఎంత దూరంలో ఉన్నారు హాస్పిటల్కి? నేను హాస్పిటల్కి ఒక ఇక్కడే దగ్గర లోకల్లో ఉన్నా, కొంచెం ఫీల్డ్ వర్క్లో ఉన్నా. ఫీల్డ్ వర్క్లో ఉన్నారు. నేను ఒక కారు కానీ ఏదైనా వెహికల్ పంపిస్తా, మీరు ఒక్కసారి వచ్చిపోండి ఇక్కడికి, నేను వెయిట్ చేస్తూ ఉంటాను ప్లీజ్. ఈ హాస్పిటల్లో మనం అందరం పార్టిసిపేట్ అయ్యి ఇలా వాటర్ని విడుదల చేయాల్సిందే. దానికోసం ఊరు మొత్తాన్ని ఒకటి చేస్తా సార్, నేను గుడి అత్తునూరు ఊరు మొత్తాన్ని ఒకటి చేస్తా. మీ దగ్గర మెటీరియల్ లేకపోతే బజార్ అత్తునూరులో ఊరు మొత్తాన్ని అందరిని పిలిచి మీ దగ్గర ఆ మెటీరియల్కి పైసలు లేకపోతే నేను ఊళ్ళో పైసలు తయారు చేస్తా, 10,000 తయారు చేస్తాను నేను. అదే మీ గురించి నేను వెయిట్ చేస్తా అంటున్నా. మనం ఇక్కడ నేను రెస్పాన్సిబిలిటీ ఫలానా అని నేను అనట్లేదు సార్, మనం హాస్పిటల్ కాబట్టి దీన్ని సహకరించి బయటపడేద్దాం ఈ సమస్యను అంటున్నా. ఓకే, మీకోసం నేను వెయిట్ చేస్తా ఉంటే మాట్లాడండి. ఈ సార్ ఎక్కడ ఏ పనిలో ఉన్నారో ఫలానా కాడికి వస్తాం, మేము వెహికల్ తీసుకొని వస్తామని తీసుకొని రండి. ఇక్కడ కూర్చుందా బిడాయన ఇది సర్లేండి సార్ అని అంటే 1 month పడుతుంది. మన ఇంట్లోనే చంటి పిల్లలు ఉన్నారనుకోండి సార్, మనం ఎట్లా ఉరుకుతాం? బండి తీసుకొని ఎట్లా ఉరుకుతాం? అటుపోతాం ఇటుపోతాం మొత్తం సాయంత్రానికి పని చేస్తాం. మనం కూడా హాస్పిటల్కి అంతే చేయాలి. ఎక్కడ పైసలు దొరకకపోతే నేను ఎక్కడి నుంచో తీసుకొని ఆ పంపు కనెక్షన్ ఇచ్చినాక నేను పోతాను సార్ ఈ నుంచి. ఆ నల్లా పెట్టడానికి మెటీరియల్ ఏమైతే కావాలో దాన్ని ఎస్టిమేషన్ చూసి ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి నాకు. ఆ ఎస్టిమేషన్ వేసి నాకు మీ దగ్గర మెటీరియల్ ఉందా, దానికి పైసలు ఉన్నాయా, తెచ్చి ఫిట్ చేస్తారా? లేదంటే ఆ మెటీరియల్కి ఎంత కావాలో చెప్పండి, బట్ట తీసుకురాండి, ఊర్లో మొత్తం పైసలు అడుగుదాం. తలా 10 రూపాయలు 50 రూపాయలు, మేడం గారు కూడా ఒక 500 ఇస్తుంది, వాళ్ళు ఒక 500 ఇస్తారు, తలా 100 200 మొత్తం పోగేసి 2 పంపులు ఫిట్ చేసి టాయిలెట్లో నీళ్లు పంపి బాత్రూంలో నీళ్ళు వచ్చినాక ఈ నుంచి కదులుతాయి. పంపిస్తా చూస్తాడని చెప్పేసి గ్రామ పంచాయతీ చెప్పండి సార్, ఈ వాటర్ ఏంటి? మాకేం చెప్పలేదు సార్, మరి ఇప్పుడే ఫస్ట్ చెప్పారు వాటర్ వస్తుందని ఇంతకుముందు ఎవరు చెప్పారు. సరే, ఇప్పుడు వాటర్ మీరు ఎందుకు కనెక్షన్ ఇవ్వాలి? వాళ్ళు మిషన్ బయట వాళ్ళు ఇచ్చారు, మిషన్ భగీరథ వాళ్ళు ఇచ్చారు కనెక్షన్ ఇచ్చిండ్రు. ఈ కనెక్షన్ ఇక్కడ గ్రామ పంచాయతీ వాళ్ళు మీరు కదా ఇవ్వాల్సింది? మిషన్ బయట వాళ్ళు ఇచ్చారు సార్. అదే దీని పైన ఎవరు ఇవ్వాలంటున్నా? వాళ్ళే కనెక్షన్ ఇచ్చారు, ఓన్లీ వాటర్ వదులుతాం మేము అంతే. జీపీ నుంచి కనెక్షన్ మొత్తం విలేజ్ మొత్తం వాళ్ళు ఇచ్చారు మిషన్ బయట వాళ్ళు సార్. మరి ఇప్పుడు వాటర్ వదిలేది వాళ్ళు డమ్మీ చేసిండ్రు. డమ్మీ చేసి మాకు తెలియదు సార్, పెట్టిస్తాము. ఇప్పుడు ఆ డమ్మీ కనెక్షన్ చేసి పెట్టిపించేది ఆడ ఇవాళ కావాలా? హాస్పిటల్కి వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు వర్కర్లను పిలుచుకురావాలి. ఇప్పుడు
ఇప్పుడే వెళ్ళారు సార్ ఎక్కడికి పోయారు? తినడానికి పోయింది ఇప్పుడే. పిలుచుకురావాలి. ఇప్పుడు నేను నెల దీక్ష కూర్చుంటున్నా, వాటర్ వచ్చిందా అందరూ చుట్టుకుంటుంది, మీ ఇష్టం. మరి వర్కర్లను పిలవాలి అన్నా, నీ పేరేందో నాకు తెలియదు కానీ దేవా, వర్కర్లు రావాలా, కనెక్షన్ ఇవ్వాలా, మిషన్ భగీరథ వాళ్ళు తవ్వి దానికి దీనికి ఆ డమ్మీ తీసేసి కనెక్షన్ ఇచ్చి పంపు రావాలి. పంపు వచ్చిన తర్వాత నేను ఇంటికి కలుగుతాను. కలెక్టర్ గారికి కూడా చెప్పండి, అసలు ఇక్కడ కూర్చున్నామని ఇంటిమేషన్ ఇవ్వండి. లోపల డెలివరీ కేసులు, రాత్రి డెలివరీ అయింది, అసలే వాటర్ లేదు. 4 ప్రసవించడానికి వచ్చారు, 2 తల్లులు డెలివరీ అయ్యారు, 10 మంది రోగులు ఉన్నారు. ఈ హాస్పిటల్లో వాటర్ లేదు, మినరల్ వాటర్ లేదు. ఎట్లా మరి? హలో ఇగో అన్నా, ఓ పని చెయ్యి, నువ్వు ఫోన్ మాట్లాడుకుంటా కారు ఎక్కించుకొని గడ్డపారలు పలుగుపారలు అన్నీ పట్టుకొని వర్కర్లను తీసుకొని రండి. కారు తీసుకొని పోండి, కారు తీయండి. లక్ష్మణ్ భాయ్, ఇక్కడ మనం వాటర్ రిలీజ్ చేయాలి. 2 డెలివరీ ఉన్నారు, 4 డెలివరీ కోసం వచ్చింది, పేషెంట్స్ ఉన్నారు, లేడీస్ ఉన్నారు. ఇక్కడ మనం వాటర్ రిలీజ్ చేయకపోతే మనం ఎందుకు? ఇక దేనికి మనం చెప్పు? మనం ఎవరిని డాక్టర్లు వాళ్ళు మంచిగానే ఉండరు, కానీ వాటర్ కావాలి. వాటర్ రిలీజ్ చేసిన దాకా ఏంటది మిషన్ భగీరథ పైప్ లైన్ ఎక్కడ ఉంది ఇంతకు తెలుసుకుంటుంది మొత్తం. ఎవరమ్మది ఏం లేదు. ఇప్పుడు దీన్ని మన హాస్పిటల్, ఇది మనందరం హాస్పిటల్కి ఇవ్వాలి ప్రాధాన్యత. గట్టిగా పేదోడు ఉన్నారు లోపల, నీళ్ళు లేకపోతే ఉంటారా పైసా? రాత్రి 2 తల్లులు అటగా 2 తల్లులు డెలివరీ అయింది. డెలివరీ అయిన బిడ్డలు పసిపాప ఉన్నది, మంచి నీళ్ళు ఇవ్వాలి, నీళ్ళు లేవు. బాత్రూమ్ కూడా నీళ్ళు, బాత్రూమ్ పోయి చూడు, తలుపు తీసి వాంతులేసి చావాలి, అది వాంతులేసి చచ్చిపోవాలంటున్నాను. నీళ్ళు లేవు అన్నాడు వాడు వర్కర్. నువ్వు ఇదేనా గ్రామ పంచాయతీనా? మొదలు పెట్టండి. ఆవకాయలో వేడు, ఆ వేడి నాలాంటి పాడిగల వైద్యుడికి నాడిలో తెలుస్తుందిరా కోడి. ఇదిగో ఈ మాత్రం తీసుకెళ్ళి రాత్రికి 2 వాళ్ళ సమస్యల పరిష్కారాన్ని, వారికి సామాజిక న్యాయం అంటారు, వారికి రాజ్యానికి ఏది వాటర్ వస్తుందమ్మా? కొత్తగా పెడుతుంది. లోపల వాటర్ ఉందా? ఉందా ఉందా లేదా? అంటే అదే ఇప్పుడు మనం వదిలించుకోవాలా? ఉన్నాయా? అంతే ఉంటుందా, పెద్ద సైజ్ వస్తుంది? అట్లుండదు, రూల్ బ్రేక్ సేమ్ 12 mm ఉంటుంది. అంటే ఇప్పుడు ఈ పైప్ ఎంత ఉందో అంత మాత్రమే నీళ్ళు వస్తాయి. ఎంతసేపట్లో ఇస్తారమ్మా పంపు? ఇప్పుడు మనం చాలు ఇస్తే నీళ్ళు వస్తాయి వస్తాయి కదా. అది వచ్చింది ఇక్కడ
ఇట్లా వాడంగా మనం పైపు పెట్టి పంపు నల్లా పెట్టి పంపు పెట్టండి. సార్ మా సిస్టమ్ ఏంటంటే ఒక ఆన్ ఆఫ్ ట్యాప్ పెట్టేసుకుంటాం, అంతే ఉంది సార్. ఆన్ ఆఫ్ ట్యాప్ పెట్టేసుకుంటాం డిపార్ట్మెంట్ అంతే. తర్వాత ఏదున్నా వాళ్ళు అరేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మన స్టాఫ్ రండి సార్, ఏం కావాలి? అన్న డాక్టర్ గారు, ఇప్పుడు మనకు నీళ్లు పైకి పంపడం ఎట్లా? ఈ నీళ్ళని పైకి పంపడం ఎట్లా? మొత్తానికి అయితే నీళ్ళు వచ్చినాయి, మొత్తానికి నీళ్ళు వచ్చినాయి, ఈ పైకి పంపడం ఎట్లా? ట్యాంక్లో పంపాలి కదా. నీళ్ళు కావాలి, నాకు ప్రెజర్ రావాలి. వాటర్ ట్యాంక్ సాయంత్రం పూట నింపుతాడు. అవన్నీ తర్వాత అన్న, మన కోసం పెట్టాలన్నా, మన కోసం పెట్టాలి. కాదు సార్, ఫార్మాలిటీ మొదలు ఇన్ఫార్మ్ ఉంటే మేము ఆల్రెడీ ఫిల్ చేసేటోళ్ళం. అది ఓకే, ఇవాళ మనకు 10 నిమిషాలనే పెట్టుకోవాలి వాడు. ఆగా కొద్దిగా. ఇప్పుడు మనకి పైకి కనెక్షన్ ఇవ్వాలా, ట్యాంక్ నింపిన తర్వాత నేను ఇక్కడి నుంచి వెళ్తాను. మనకు హాస్పిటల్ పైకి కావాలి వాటర్. ఎట్లా చేద్దాం అది ఒక హెల్ప్ చేయండి. పైకి పోవాలా వాటర్, ట్యాంక్ నిండాలి కదా డాక్టర్ గారు. దానికోసం ఏం చేయాలా? ఏడా అటెండర్ రెడీ? జరగమ్మా అవతలకు. పైకి వాటర్ పోవాలి, ఏం చేయాలా? తీసుకురా. ఏడ పట్టుకొచ్చిర్రా? ఒక 5 minutes. 5 minutes కాదు, ఒక ½ an hour పెట్టమని. ½ an hour పెట్ట. ఫీల్ లేదు సార్, వాటర్ ట్యాంక్ ఫీల్ లేదు. సాయంత్రం పూట అవుతుంది, ఫీలింగ్ రాలేదు. నైట్ మొత్తం రన్ అవుతుంది. 5 నిమిషాలు కనెక్షన్ ఇచ్చి లోపల ప్రసవించే పిల్లలు ఉన్నారు, డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు, వాటర్ లేవు హాస్పిటల్. కొత్త ఇది దీనికి పెడతాం, పెట్టానా? వెయిట్ చేస్తావా? అది ఇంకోటి ఇది కరం పెట్టలేదు. అది ఇంకో దాని బంద్ చేయవు. ఈడ పైకి వాటర్ పోవాలా, ట్యాంకులకు వాటర్ పోవాలా, నేను బాత్రూంలో పంపు తిప్పాలి. అర్థమైందా? నేను బాత్రూంలో తిప్పాలా పంపు. అప్పటిదాకా పైన బాబు అక్కడి నుంచి వాటర్ రావాలి. ఆడ బంద్ చేయొద్దు, ట్యాంక్ కాడ బంద్ చేయొద్దు. తొందర పెట్టాలి కనెక్షన్. ఇది వేడి చేస్తే మంచిగా వెనక దాకా పోతుంది. బిల్డింగ్ వైర్ ఉంటే చూడండి కదా, చెట్టు కాడ ఉన్నది. ఇప్పుడు పంపు వదలగానే అది ఊడిపోతుంది. అది అదే అంటున్నా, కడితే ఆగుతుంది. పైన ట్యాంక్ గీయలేమా కనెక్షన్? ట్యాంక్ గీయాల పైన. ఏం చేయాలా? ఏంటి దేనికి? పైపు పోతుంది, అది వేరే పైప్ తీసుకొచ్చుకోవాలి. అది పోతుంది, 10 సీరుగా పోతున్నాయి పైపు. నువ్వు ఒకసారి ప్రెజర్ వదులు, పోతుందా లేదా? ఊడట్లేగా? పైన వేరు పెట్టి గట్టిగా కటింగ్ ప్లేయర్ పెట్టి పెట్టు. పడేసింది కదా, పైకి ఎక్కడ ఎక్కియాలి. అలా పోతున్నాయి, కిందనే పోతున్నాయి. దీనికి కనెక్షన్ పైన కూడా పైకి ఎట్లా ఇవ్వడం? పైకి బంద్ బంద్. నాము ఇవి కొమ్మ మీకే పైకి బాత్రూంలకు వాటర్ రావాలి మనకి ఆడ లోపల.
పైన ఒక మనిషి ఎక్కితే బాగా పానం లేనివాడిని పైకి పంపారు. ఒక మనిషి రాదు పైకి పో, జాగ్రత్తగా ఎక్కి ఆ ట్యాంక్ కనెక్షన్ ఇయ్యి. ఆగండి, మరీ అక్కడ ముందా బాగండి, అది ఊడిపోతుంది. కాదా ఇంత బైండింగ్ వైర్ తెచ్చి కటింగ్ ప్లేయర్ పెట్టి క్లోజ్ చేయొచ్చు కదా బండి మీద పోయి. ఇక్కడ సింటెక్స్ వద్దు, ఇక్కడ ఉంచాలి, అది గుంజితే అది ఊడిపోతుంది. ఇట్లా లూజ్ ఉంచుకోక ఆగో, ఇది కథ. నిప్పు బెటర్ అయితే ఆ నిప్పు పెట్టండి నాకు అది పెట్టవచ్చు దానికి. అప్పుడు వెనక దాకపోతుంది కదా అప్పుడు. ఆడ నొక్కు పడుతుంది సార్, గోడ మీద నొక్కు పడుతుంది కదా, అక్కడ ఒత్తి పట్టిన ఆడ మనిషి పట్టుకోవాలి, ఆడ లేపాలా, అట్లా లేపి పట్టుకో కింద పడకుండా. ఆడ పగులుతుంది, ఆగానే గట్టిగా. కటింగ్ ప్లేయర్ ఉంటుంది హాస్పిటల్. రెండు చుట్లు చుట్టాలి, అది ఈడపోతుంది. అది టెప్లాన్ పెట్టేస్తే అయిపోతుంది. టెప్లాన్ తెప్పి ఇప్పుడైతే కానీ పెట్టేస్తాయి. వస్తానా నీళ్ళు ట్యాంక్ లో పోతానా చెప్పు. ఆ వర్కర్ ఉండు కదా బాబు, ఆ స్వీపర్ని కిందికి రమ్మను. మీరు ఇట్లనే పట్టండి. బాత్రూంలో వాటర్ చెక్ చేద్దాం పండి. బాత్రూమ్కి వస్తున్నాయనేది కన్ఫామ్ కావాలి కదా. ఇదంతా ఏం చేసి ఎందుకు బాత్రూమ్ క్లీన్ కాలేదనేగా, వాటర్ రావట్లేదనేగా. నీళ్ళు వస్తున్నాయా లేదా నీళ్ళు? పంపు అరే పిచ్చోళ్ళ చేస్తావు. జరుగు ఇట్లా బయటిరా. కడుగుపోయి కడిగి ఇకరా, నువ్వు కడుగు, బాత్రూమ్ కడుగు. ఆ దేవుడు, మా దేవుడు డాక్టర్ గారు ఏరి ఇరా. మొత్తానికి ఈ హాస్పిటల్లో పొద్దున్న నుంచి మనం దీంట్లో నీళ్లు రావడానికి 4 డిపార్ట్మెంట్ని సమన్వయం చేయాల్సి వచ్చింది. ఒక డిఎంఎండ్హెచ్ఓ అని, మిషన్ భగీరథ అని, గ్రామ పంచాయతీ సెక్రటరీని, ఇక్కడ ఎండిఓని, మన హాస్పిటల్ స్టాఫ్ ఎట్లాగో ఉన్నారు. మీరు ఇక్కడ 4 డిపార్ట్మెంట్లని సమన్వయం చేస్తే కానీ ఇప్పుడు వాటర్ రాలేదు. ఈ వాటర్ రావడం వల్ల పైకి వాటర్ పోయింది, ట్యాంకులలో వాటర్ పోతే కింద బాత్రూమ్లకు వాటర్ వస్తుంది, హాస్పిటల్కి వాటర్ వస్తుంది. ఇప్పుడు హాస్పిటల్లో డెలివరీ పేషెంట్లు ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఏమి లేదు. ఇక్కడ మన ఇంట్లో నీళ్లు లేనప్పుడు మనం ఎట్లా మొత్తుకొని ఆడికిడికి తిరిగి నీళ్లు తెచ్చుకుంటామో అదే ఇంటెన్సిటీ తోటి హాస్పిటల్లో వాటర్ లేనప్పుడు కూడా అట్లే తిరిగితే వాటర్ వస్తుంది. మనం చేసింది ఏం లేదు. నలుగురికి గట్టిగా మాట్లాడినాం, ఫోన్లు చేసినాం, అందరినీ సమన్వయం చేస్తే వాటర్ వచ్చింది. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా ఉన్నప్పుడు మనం లోపల ఉద్దేశంతో అందరం కలిసి పనిచేస్తే ఈ పనులు అవుతాయి అనేదే విషయం. మొత్తం డాక్టర్ గారు మీరు సహకరించినందుకు మీకు చాలా కృతజ్ఞతలు. నవ్వాలి మీరు. థ్యాంక్ యూ. రైట్. మెయిన్గా గ్రామ